హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ Xiaomi 11T Pro గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, తెలుసు కదా ఏం చేయాలనో. మన ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనికే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట వెళ్ళి కంపల్సరీ కొట్టండి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్ ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇంకెందుకు లేట్, తొందరగా Xiaomi 11T Proలో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. ఈ Xiaomi, రెడ్మీ, మీ ఐ ఇవన్నీ కూడా జనాలను కన్ఫ్యూజ్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఫోన్లను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి రివ్యూ చేసే మేము టెక్ రివ్యూవర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. Xiaomi అని ఒకసారి, మీ అని చెప్పేసి ఒకసారి, రెడ్మీ అని చెప్పేసి ఒకసారి, అసలు మొత్తం కూడా అన్నీ ఒకటే కంపెనీలు, పేర్లు మార్చి రంగులు మార్చి వేరే కలర్లు వేసేసి కొత్త ఫోన్లను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనాలను కన్ఫ్యూజ్ చేయడంలో ది బెస్ట్ కంపెనీలు అని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నది. బట్ జోక్స్ అపార్ట్, Xiaomi 11T Pro అయితే ప్రస్తుతం మన చేతిలో ఉన్నది. ఇది 3 కలర్స్లో అందుబాటులో ఉన్నది. బ్లూ, వైట్ అండ్ గ్రే కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం గ్రే కలర్ని చూస్తున్నాం. ఇక వెనకాల గ్లాస్ ఉన్నది కాబట్టి ఏలుముద్రలు చూడు ఎట్లా పడుతున్నాయో, దుడవాల జరుగుతుంది. సో ఇప్పుడే క్లీన్ చేసిన చూడు సప్పుడు వస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్యాటర్న్ ఏదైతే ఉన్నదో మస్తు చెమకాయిస్తూ ఉన్నది, ఖతర్నాక్ అనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే అదర్ బటన్స్ అండ్ కీస్ గురించి మనం మాట్లాడినట్లయితే కింది సైడ్లో మనం చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నది. స్టీరియో సౌండ్ ఇందులో వినొచ్చు. అండ్ అలాగే వీడియో విన్నప్పుడు డాల్బీ అట్మాస్కి కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేసినారు. దట్ ఈస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 5000 mAh బ్యాటరీతో రూపొందించారు. బిగ్గర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి ద బెస్ట్ ఫీచర్ గురించి మాట్లాడినట్లయితే 120 watts Xiaomi హైపర్ ఛార్జ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించడంతో 17 minutesలో మనకు 100% ఛార్జింగ్ అయితే అని చెప్తున్నారు. మొన్ననే మనం మీ 11i గురించి, Xiaomi 11i సారీ, ఇగో నేను కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినా. Xiaomi 11i డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. అది కూడా హైపర్ ఛార్జ్ టెక్నాలజీతో రూపొందించిన, అది 15 minutesలోనే మనకు 100% ఛార్జింగ్ అయితే అని చెప్తున్నారు. అది 4500 mAh బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో రూపొందించారు. బట్ 17 minutes ఛార్జింగ్ పెట్టేస్తే 100% ఛార్జింగ్ అయిపోతా అంట. ఇక సుకూన్గా టెన్షన్ అవ్వడానికి అయితే ఇంత జల్దీ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ అలాగే 120 watts Xiaomi హైపర్ ఛార్జ్తోని ఛార్జర్ ఇస్తున్నారు కదా, మరి దాంతో తొందరగా వేడైపోయి తొందరగా బ్యాటరీ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి అసొంటి డౌట్లు ఏం పెట్టుకోకూరి. ఎందుకంటే ఆఫ్టర్ టెస్టింగ్ సో మెనీ టైమ్స్ అండ్ అలాగే సో మెనీ అటెంప్ట్స్, ఏ కంపెనీ అయినా కానీ బ్యాటరీలను రిలీజ్ చేస్తుంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా కానీ మస్తు టెస్టింగ్లు చేస్తారు. కొన్ని వందలు, వేలు, లక్షల సార్లు టెస్టింగ్ చేస్తారు. కాబట్టి నో వరీస్, అట్లాంటి హీటింగ్ ప్రాబ్లం ఏముండదని చెప్పేసి కూడా కంపెనీ చెప్తున్నది. అదర్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే కింది సైడ్ లో మనకు ప్రైమరీ మైక్ కనిపిస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ సిమ్ ట్రే కనిపిస్తున్నది. డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అడిషనల్ SD కార్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట ఇది. 2 సిమ్లు కూడా 5Gకి సపోర్ట్ చేస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఏం బటన్స్ అండ్ కీస్ ఇస్తారు ఈ మధ్య చూస్తున్నా. అండ్ అలాగే టాప్ సైడ్లో మనం చూసినట్లయితే IR బ్లాస్టర్ ఇక్కడ ఇచ్చిండ్రు. రిమోట్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక స్పీకర్ ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చింది. Xiaomi 11iలో కూడా 2 స్పీకర్స్ని ఇచ్చారు. స్టీరియోఫోనిక్ సౌండ్ మనం ఇందులో వినొచ్చు. ఇక్కడ మనం చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హార్మాన్ కార్డన్ సౌండ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారంట. మస్తు సౌండ్ వస్తుందిగా, మీరు టెన్షన్ పడకూడదు. కార్లల్లో నేను చూస్తూ ఉంటా హార్మాన్ బేస్డ్ సౌండ్ సిస్టమ్ని. సో ఇందులో ఇచ్చారు. ఆ సౌండ్ అయితే చాలా బాగా వస్తున్నది. అండ్ అలాగే రైట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ మనం చూడవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పవర్ బటన్ని రూపొందించారు. ఇదే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్గా కూడా పనిచేస్తుంది. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఎట్లయినా ఉంటేనే ఉంటుంది. ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో మంచి నీట్గా రూపొందించారు. మీరు చూడవచ్చు, ఇట్లా అని కర్వ్ తీసి ఇట్లా రూపొందించారు. అండ్ ఇది వెయిట్ గురించి మనం మాట్లాడినట్లయితే 204 grams వెయిట్తో రూపొందించారు. ఇంతకుముందు Xiaomi 11i కూడా ఆల్మోస్ట్ అంతే వెయిట్ ఉన్నది. కొద్దిగా వెయిట్ అనమాట. అన్ని స్మార్ట్ ఫోన్లు మామూలుగా 200 grams లోపలనే ఉంటాయి. ఇది 204 ఉన్నది, కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంది. అండ్ స్క్రీన్ కూడా పెద్ద ఉంది కాబట్టి. అండ్ అలాగే థిక్నెస్ చూసినట్లయితే 8.8 mm థిక్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. సన్నగానే ఉన్నది, నో వరీస్. బట్ ఏంటంటే ఇక్కడ సన్నగా ఉన్నట్టుగా రూపొందించారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఇట్లా కొద్దిగా దొడ్డ అయిపోయింది ఇక్కడ. అండ్ అలాగే బ్యాక్ సైడ్లో మనం చూసినట్లయితే మస్తు వేలిముద్రలు పడ్డాయి. బ్యాక్ సైడ్లో మనం చూసినట్లయితే 3 కెమెరాల సెటప్ మనకు కనిపిస్తుంది. 108 MP మెయిన్ కెమెరాగా మనం ఇందులో చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ దిస్ డిజైనింగ్ అంతా కూడా చాలా సూపర్ డూపర్గా రూపొందించారు. అండ్ అలాగే వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఈ 108 MP ఏదైతే ఉన్నదో AI కెమెరాని రూపొందించారు. ఇక్కడ ఫ్లాష్ కూడా మనకు కనిపిస్తున్నది. అండ్ అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా దీంట్లో రూపొందించారు. అండ్ అలాగే 5 MP టెలిమాక్రో లెన్స్ ఇచ్చారు. అందులో మనకు 2 MP ఇచ్చారు టెలిమాక్రో లెన్స్. 8 MP అల్ట్రా వైడ్ సేమ్ ఉన్నది. అండ్ ఇక్కడ ఏంటంటే దానికి దీనికి కంపేర్ చేసినట్లయితే ఇది కొంచెం ప్రీమియం స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇందులో ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ చిన్న మైక్ కూడా కనిపిస్తున్నది. యూ కెన్ సీ దిస్. ఇదేంటంటే ఆడియోని క్యాప్చర్ చేసుకోవడం కోసం ఆడియో మైక్ కూడా
రూపొందించారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని దీంట్లో రూపొందించారు. ఇది కూడా సన్నగా చిన్నగా కెమెరాని రూపొందించారు, విచ్ ఇస్ గుడ్. అండ్ అలాగే 1080p రెజల్యూషన్తో వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. 1920x1080 60 fps ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చిర్రు. ఫ్రంట్ వీడియోలో కూడా మనకు ఫిల్టర్స్ అవి కూడా ఇచ్చిర్రు. సెల్ఫీ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అన్నీ అదొక రివ్యూలో నేను పెడతా. ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా నేను అవుట్డోర్లో బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ మన ట్యాంక్ బండ్ దగ్గర రికార్డ్ చేసిన, అది ఇంకొక వీడియోలో పెడతా. కంపల్సరీ చూడాలి మీరు అన్ని వీడియోలు. బట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. కంపల్సరీ ఒక 1000 లైక్స్ ఇస్తారని ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అలాగే అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే డివైస్ వచ్చేసి Xiaomi 11T Pro మనకి ఇక్కడ కనిపిస్తున్నది. MIUI వర్షన్ 12.5.2 స్టేబుల్ వర్షన్ దీనికి రూపొందించారు. అండ్ అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 11 మనకు కనిపిస్తున్నది. 12 అప్డేట్ కూడా వస్తుంది, నో వరీస్. అండ్ 8GB ర్యామ్ స్టోరేజ్ ఉన్నటువంటి డివైస్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇంటర్నల్ GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ దీంట్లో ఉన్నది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే ప్రాసెసర్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ని దీనికి యూజ్ చేసిండ్రు. డిస్ప్లే అయితే చాలా బాగా కనిపిస్తున్నది, ఎందుకంటే AMOLED డిస్ప్లేని దీనికి రూపొందించారు కాబట్టి 6.67 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లే ఇందులో మనకు కనిపిస్తున్నది. అండ్ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లేకి ఇచ్చారు కాబట్టి సూపర్ క్లియర్గా కనిపిస్తున్నది. ఎండలో కూడా నేను చూసినా చాలా క్లీన్ డిస్ప్లే మనకి ఇలా కనిపిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ని దీనికి ఇచ్చారు. HDR10+కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా సౌండ్ గురించి ఇందులో మాట్లాడుకోవాలి. డ్యూయల్ డెడికేటెడ్ స్పీకర్స్ని ఇందులో ఇచ్చారు బై హార్మాన్ కార్డాన్. డాల్బీ అట్మాస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా దీనికి ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆడియో కూడా మనం విననికే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే వినేద్దాం, ఎందుకు టెన్షన్. ఆటోస్మార్ట్ తెలుగు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ SD స్క్రాంబ్లర్ కంప్లీట్ రివ్యూ తెలుసుకుందాం. మంచిగా ఉన్నది, సౌండ్ అయితే సూపర్ డూపర్ అనిపిస్తున్నది, టెన్షన్ పడకూరి. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే దాట్ 120 Hz రిఫ్రెష్ రేట్తో కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి చాలా క్రిస్పీగా స్మూత్గా డిస్ప్లే అయితే చాలా బాగున్నది. థీమ్స్ అయితే బొచ్చడు థీమ్స్ ఇచ్చిర్రు. నేను థీమ్ చేంజ్ చేయడానికి ట్రై చేసిన, నాకు దగ్గర ఒక అర్ధ గంట పట్టింది దోస్త్. నిజంగా చాలా థీమ్స్ ఇచ్చేసారు. అడిషనల్ సెట్టింగ్స్లో ఒకసారి మనం చూద్దాం. డేట్ అండ్ టైమ్, గెస్చర్ షార్ట్ కట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. టేక్ ఏ స్క్రీన్ షాట్, పార్షియల్ స్క్రీన్ షాట్, లాంచ్ కెమెరా లాంచ్ చేసుకోవడం కోసం మనం వెరైటీ కీస్ బటన్స్ అన్ని అప్లై చేసుకోవడం కోసం పెట్టుకోవచ్చు. అలాగే వన్ హ్యాండ్ మోడ్ కూడా దీంట్లో కనిపిస్తున్నది. ఏవైతే Xiaomi 11iలో చూసినామో అవన్నీ ఫీచర్స్ కూడా ఇలా మనకు కనిపిస్తున్నది. ఓ స్క్రీన్ ఇట్లా చిన్న చేసుకొని వాడుకోవడం కోసం అనమాట, సింగిల్ హ్యాండ్తోని. అండ్ అలాగే అందరికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు ఓపికతో చూడండి దోస్త్, తెలిసిన వాళ్ళు. అండ్ అలాగే క్లియర్ స్పీకర్, ప్లే 30 సెకండ్ ఆడియో టు క్లియర్ ద స్పీకర్. ఓకే, స్పీకర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని మనకి ఇట్లా డౌట్ వస్తే దీన్ని ఆన్ చేసుకుంటే 30 సెకండ్స్ దాకా ఇది పూ అని పొంగి బజాయిస్తుంది అనమాట. అంటే ఇందులో ఏమైనా ఏమన్నా స్పీకర్లో డస్ట్ గిస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అంట. మనం ట్రై చేద్దాం. సో 30 సెకండ్స్ అయిన దాకా మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆడ ఇచ్చారు కాబట్టి 30 సెకండ్లల్లో ఈ స్పీకర్లలో ఏమైనా డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే అది తీసి పడేస్తుందంట. కొత్తగా ఇచ్చారు. మెమరీ ఎక్స్టెన్షన్ ఎంత ఇచ్చారు? 3GB మెమరీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు, ఆల్రెడీ ఆన్ చేసి పెట్టారు. 11GB దాకా మనం దీన్ని స్మార్ట్ ఫోన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే అడిషనల్గా ఏమైనా ఈ ఫోన్ని హెవీ యూసేజ్ చేసినప్పుడు ఈ అడిషనల్ 3GB కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇక ఫటాఫట్ మనం కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం. కెమెరా యాప్ ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయనే కథ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బొమ్మ అందుకే పెడతాను అనమాట. జర వెరైటీ ఉండాలని చెప్పి ఈ బొమ్మ గిడ పెట్టిన. అండ్ ఫస్ట్ మనకు ఏం కనిపిస్తుంది? ప్రొఫెషనల్ మోడ్ కనిపిస్తుంది. అన్నిట్లో కూడా ప్రొఫెషనల్ మోడ్ కంపల్సరీ ఇస్తారు. ఇక్కడనే 108 మెగాపిక్సెల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సో 108 మెగాపిక్సెల్ కాబట్టి ఆబ్వియస్గా మస్త్ వచ్చింది. సెకండ్ ఫీచర్ చూసినట్లయితే వీడియో ఫీచర్ మనకు కనిపిస్తున్నది. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి ఇచ్చిండ్రు. అండ్ అలాగే 1x జూమ్, 2x జూమ్ అండ్ అప్ టు ఎంత కనిపిస్తుంది 6x వరకు మనము వీడియోలో జూమ్ చేసుకునే అవకాశం ఉన్నదన్నమాట. అయితే అండ్ ఇందులో మనకు ఫిల్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫిల్టర్స్ పెద్దగా నాకైతే
అనిపించలేదు. అండ్ అలాగే ఇక్కడ బొకే ఎఫెక్ట్ ఒకటి నాకు బాగా నచ్చిందనమాట. అంటే మనం తీసిన వీడియోగ్రాఫ్ తీస్తాం కదా, అవుట్డోర్లో చాలా బాగా వస్తుంది. ఇది వెనకాల మొత్తం బొకే టైప్లో చేసి చూపిస్తారు అనమాట. అయితే బొకే ఎఫెక్ట్ పెట్టినప్పుడు మనకు ఓన్లీ 720 30 FPS మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట బొకేని మనము అప్లై చేసినప్పుడు. ఇక్కడ చూసినట్లయితే 1080 60 FPS కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే 4K 60 FPS కూడా ఇచ్చారు. అయితే ఇంకొక సూపర్ డూపర్ ఫీచర్ గురించి చెప్పాలి మనం. ఇక్కడ 8K వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చిండ్రు. అయితే 8K వీడియో రికార్డింగ్ ఎందుకు ఇస్తారో ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే మస్తు స్టోరేజ్ అనేది కిల్ చేసేస్తుంది అనమాట 8K వీడియో. అండ్ అలాగే ఫోన్ కూడా జల్దీ హీట్ అవుతూ ఉంటుంది 8K వీడియో. అండ్ అలాగే 8K వీడియో కూడా అన్ని డివైసెస్ అలా వర్క్ కాదు, ఒక్కోసారి స్టక్ అవుతూ ఉంటుంది. ఈవెన్ కొన్ని ల్యాప్టాప్లలో కూడా ప్లే కాదు, ఎందుకంటే హై రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి. కాకపోతే 30 FPS మాత్రమే ఇచ్చారు. క్లియర్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు 8Kలో. బట్ స్టెబిలైజేషన్ అయితే 8Kలో వేయలేదు, గుర్తుపెట్టుకోరి. స్టెబిలైజేషన్ వచ్చేసి అల్ట్రా స్టెబిలైజేషన్ మనకు 1080 60 FPSలో ఇచ్చిర్రు. అండ్ అలాగే ఫోటో ఆప్షన్లో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది, 1x జూమ్, 2x జూమ్ అండ్ అప్ టు మనకు 10x వరకు ఫోటో ఆప్షన్లో మనకు ఇచ్చిర్రు అనమాట. చూడొచ్చు 10x. సో స్టూడియోలో ఇట్లా వచ్చిందంటే బయట ఇంకా మంచిగా వస్తుంది, గుర్తుపెట్టుకోరి. పోర్ట్రేట్, సూపర్ డూపర్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ని కూడా ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పోర్ట్రేట్స్లో మనకు ఇట్లా కొన్ని ఎఫెక్ట్స్తోని మనం ఫోటోగ్రాఫ్ని తీసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అనమాట. సో బయట ఇవి చాలా బాగుంటాయి, నమ్మూరి. సో బొకే ఎంత మార్చుకోవాలనేది కూడా మనకు అక్కడ కనిపిస్తున్నది. సో ఇక్కడ ఉంది బొకే. అండ్ అలాగే ఇందులో కూడా మనకు వేరియస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ని రూపొందించారు. యూ క్యాన్ సీ దిస్. ఇక్కడ వచ్చేసినట్లయితే మోర్లో మనకు వీ హ్యావ్ అన్ అదర్ ఫీచర్స్. నైట్ మోడ్ కూడా ఉన్నది. నైట్లో కూడా ఓకే, మరీ డేంజర్గా ఏం లేదు, నైట్ మోడ్ కూడా బాగానే ఉన్నది. అలాగే 198 మెగాపిక్సెల్ కావాలంటే ఇక్కడ నొక్కితేనే మీకు 198 ఫోటోలు వస్తాయి. అండ్ అలాగే షార్ట్ వీడియో అని ఇక్కడ ఒక ఫీచర్ని ఇచ్చారు. షార్ట్ వీడియో కూడా మంచిగా ఉన్నది. చిన్న చిన్న వీడియోస్ని మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి ఇక్కడ పెడతా ఉన్నాం కదా. సో అందుకనే షార్ట్ వీడియో కూడా ఇస్తారు ఈ మధ్య కొన్ని పెద్ద ఫోన్లలోనే మాత్రం కనిపిస్తుంది. పానరామిక్ ఎట్లా ఉన్నది, లాగ్స్ కూడా ఫీచర్ చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇగో ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాగ్స్ని సో అట్లా వ్లాగ్స్ కోసం ఇట్లా డిఫరెంట్గా మనం సో అట్లా ఎఫెక్టివ్గా చూపిస్తుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. వ్లాగ్స్ ఫీచర్ అయితే చాలా బాగుంది. నేను మస్తు టైంపాస్ చేసిన దాంతో. స్లో మోషన్ ఉన్నది. స్లో మోషన్ రెజల్యూషన్ కూడా మీరు చూడాలంటే చూసుకోరు. 720 120 FPS అండ్ అలాగే 1080 240 FPS అండ్ అలాగే 1080 960 FPS కూడా ఇందులో రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ టైమ్ ల్యాబ్స్ రెజల్యూషన్ వచ్చేసరికి 1080 30 FPSలో మనకు అండ్ అలాగే 4K 30 FPSలో కూడా టైం ల్యాబ్స్ ఇచ్చారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అండ్ మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా దీని లోపలనే మనకు కనిపిస్తున్నది. టైం ల్యాబ్స్తో పాటు మూవీ ఎఫెక్ట్స్ అనే ఇంకొక ఫీచర్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. యూ కెన్ సీ దిస్. సో వెనకాల మొత్తం ఇట్లా బ్లర్ అయిపోయింది చూసినా, ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. సో మూవీ కైండ్ ఆఫ్ థింగ్స్ని కూడా మీరు క్యాప్చర్ చేసుకోవడం కోసం అట్లాంటి ఫీచర్ని ఇచ్చారు. మంచి అడిషనల్ ఫీచర్స్ని అయితే ఇందులో ఇచ్చారు. కెమెరాకి సంబంధించి విచ్ ఇస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. వాటర్ మార్క్ అండ్ అలాగే లాంగ్ ఎక్స్పోజర్. నైట్లో ఈ ఫోటోలు తీస్తే ఇట్లా వెహికల్స్ ఏమైనా పోతుంటే దాన్ని లైట్స్ అనేవి ఇట్లా గీత లెక్క చూపిస్తాయి అన్నమాట. టైంపాస్ చేసుకోనికి ఇవన్నీ. డ్యూయల్ వీడియో ఉన్నది. క్లోన్ అనే ఫీచర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. యూ క్యాన్ సీ దిస్. అంటే ఒకటే పర్సన్ని ఇట్లా మూడు రకాలుగా చూపించే వీడియో అన్నమాట. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా జిమ్మిక్ టైప్ ఆఫ్ ఉంటుంది. సో వీడియోలో కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు అండ్ అలాగే ఫోటోలో కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా నడుచుకుంటూ పోతే ఇట్లా ఫ్రీజ్ అయిపోతారనమాట. సో ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్సైట్మెంట్ని అందిస్తాయని చెప్పేసి గ్యారంటీగా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఆల్ న్యూ Xiaomi 11T Proలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అండ్ అలాగే 4K 8K ఎట్లెట్లున్నాయి, ఏం సంగతి, పోర్ట్రేట్స్ ఎట్లెట్లు వస్తున్నాయి అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఇక Xiaomi 11T Pro 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 8GB 128GB వేరియంట్ వచ్చేసి 39,999 ప్రైస్తో
అండ్ అలాగే 8GB 256GB స్టోరేజ్ ఉన్నటువంటి Xiaomi 11T Pro 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసి 41,999 ప్రైస్తో ఆల్ టెక్నాలజీ స్టోర్స్లో అందుబాటులో ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇవి ఆల్ న్యూ Xiaomi 11T Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చిందని డెఫినెట్గా నమ్ముతున్నాను. ఇంకెందుకు ఆలస్యం దోస్త్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.